జగతి మహేంద్ర పిల్లల్ని మేము చూసుకుంటాము, మీరు వెళ్ళిరండి అని అంటారు కదా. రిషి వసు బయటకు వెళ్తారు కదా. కారులో వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత, మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అంటుంది వసు. ఏమో తెలీదు, ఎక్కడికైనా ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళొద్దాము. మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు ఉంటుంది, టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని అంటాడు రిషి. ఓ, చాలా కాలం తర్వాత టైం స్పెండ్ చేయాలి అనిపించిందే అబ్బాయి గారికి అని అంటుంది వసు నవ్వుతూ. చాలా కాలం తర్వాత అమ్మాయి గారు కరుణించారులే అందుకే అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. ఇన్ని రోజులు బిజీగా ఉన్నది మీరు మళ్ళీ నన్ను అంటున్నారా అని అంటుంది వసు. రిషి నవ్వుతూ ప్రేమగా వసు వంక చూస్తూ వసు చేతిపైన చేయి పెడతాడు. వసు రిషి స్పర్శను ఆస్వాదిస్తూ ప్రేమగా రిషి వంక చూస్తూ ఉంటుంది. అంతలో ఒక పక్క పిల్లలు లేచి ఏడుస్తూ ఉంటారు. జగతి మహేంద్ర పిల్లల దగ్గరికి పరిగెట్టి పిల్లల్ని చెరుకొక్కరిని తీసుకుని వాళ్ళని బుజ్జగిస్తూ ఉంటారు. వసు సడన్గా గుండె పట్టుకుంటుంది. రిషి కంగారుగా ఏమైంది వసు అని అడుగుతాడు. సార్, వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం సార్, ప్లీజ్ సార్ అని అంటుంది. ఏమైంది చెప్పు, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దామా అని అంటాడు రిషి. లేదు సార్, ఇంటికే వెళ్ళాలి అని అంటుంది వసు. ఇంటికేంటి వసు, నీకేమైంది నాకు అర్థం కావట్లేదు, ఎందుకలా గుండె పైన చేపెట్టుకున్నావు, నొప్పిగా ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటాడు రిషి. లేదు సార్, నేను బాగానే ఉన్నాను అని అంటుంది వసు. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఉన్నట్టుండి ఏమైంది, ఎందుకు ఇంటికి వెళ్దామని అంటున్నావు అని అడుగుతూ ఉంటాడు రిషి. సార్, వెంటనే పిల్లల్ని చూడాలనిపిస్తుంది, నా మనసు ఆగట్లేదు, వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం సార్, బయటికి ఇంకెప్పుడైనా వెళ్దాం సార్ అని అంటుంది వసు. పిల్లల దగ్గర అమ్మా నాన్న ఉన్నారు కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటాడు రిషి. అది కాదు సార్, ప్లీజ్ సార్, కాదనకండి సార్, వెంటనే ఇంటికి వెళ్దాం సార్ అని బ్రతిమాలుతూ ఉంటుంది వసు. రిషి ఇంకా వసుని కన్విన్స్ చేయలేక కార్ని వెనక్కి తిప్పేస్తాడు. ఇంటికి వెళ్తూ ఉంటారు. జగతి మహేంద్ర పిల్లలిద్దరిని బుజ్జగించి వాళ్ళకి పాలు పట్టించి ఆడిపిస్తూ ఉంటారు. అంతలో రిషి వసు ఇంటికి వచ్చేస్తారు. రిషి వసును చూసి జగతి మహేంద్ర ఆశ్చర్యపోతూ ఒకరినొకరుని చూసుకుని, ఏం జరిగిందంటావు, అప్పుడే వచ్చేసారేంటి, ఏమైనా గొడవ పడి ఉంటారా, అందుకే వెనక్కి వచ్చేసారా అని అంటాడు మహేంద్ర. ఏమో మహేంద్ర, నాకు మాత్రం ఏం తెలుసు, తెలుస్తుంది కదా ఆగు అని అంటుంది జగతి. వసు గబగబా వచ్చి పిల్లలిద్దరినీ పట్టుకొని పిల్లల్ని గుండెలకి హత్తుకుంటుంది. రిషి సీరియస్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అది చూసి మహేంద్ర జగతి ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. నేను కనుక్కుంటాను, నువ్వెళ్ళు అన్నట్టు జగతి మహేంద్రకి సైగ చేస్తుంది. సరే అన్నట్టు మహేంద్ర వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతాడు. జగతి వసు దగ్గరికి వచ్చి వసు భుజం పైన చేపెట్టి, ఏంటి వసు, ఏమైంది, బయటికి వెళ్తాను అని వెళ్ళారు, మధ్యలోనే వచ్చేసారేంటి, ఏదైనా గొడవ పడ్డారా, రిషి ఎందుకంత సీరియస్గా వెళ్ళిపోయాడు లోపలికి అని అడుగుతూ ఉంటుంది. వసు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏమైంది వసు, ఏం జరిగింది, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, వెళ్ళిన వాళ్ళు వెనక్కి ఎందుకు వచ్చేసారు వసు, రిషి ఏమో సీరియస్గా లోపలికి వెళ్ళిపోయాడు, నువ్వేమో ఏడుస్తున్నావు, మీరిద్దరిలో ఎవరు చెప్పకపోతే ఏం జరిగింది అనేది నాకెలా తెలుస్తుంది అని అంటుంది జగతి. ఏం లేదత్తయ్య, కొంత దూరం వెళ్ళిన తర్వాత నా మనసు ఉండబట్టలేకపోయింది, పిల్లల్ని వదిలి అసలు వెళ్ళలేకపోయింది, ముందుకి నా మనసు కదలనంటుంది, అందుకే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను. సార్ చాలా డిసప్పాయింట్ అయ్యారు, అందుకే కోపంగా ఉన్నారు, సార్ని బాధ పెడుతున్నాను నాకు అర్థమవుతుంది, కానీ నా మనసుకి వ్యతిరేకంగా నేను చేయలేను కదా అత్తయ్య, అందుకే ఇంటికి వెళ్ళిపోతామని కరాఖండిగా చెప్పాను. సార్ చాలా హర్ట్ అయినట్టున్నారు, సార్ని బాధ పెట్టినందుకు నాకు చాలా బాధగానే ఉంది, కానీ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తుంటే నా మనసంతా ఏదోలా ఉంది, ఏదో కోల్పోయినట్టుంది అత్తయ్య అని చెప్తూ ఉంటుంది వసు ఏడుస్తూ. నీ బాధ నాకు అర్థమైంది వసు, నీ పిల్లలపైన నీకున్నటువంటి ప్రేమ నిన్ను వెళ్ళనివ్వలేదు, అడ్డుపడింది, అలా అని పిల్లల కోసం ఆలోచించి భర్తని నిర్లక్ష్యం చేయకూడదు కదా వసు, భర్తని కూడా పట్టించుకోవాలి కదా అని అంటుంది వసుతో జగతి. వసు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అంతలో పిల్లలు నిద్రపోతారు.
సరే వసు, వీళ్ళు పడుకుండిపోయారు కదా, ఉయ్యాల కూడా ఇక్కడే ఉంది కదా, వీళ్ళని ఇక్కడే పడుకోబెట్టేసాయి. ఈ ఉయ్యాలని మా రూమ్లోకి తీసుకువెళ్ళి మా రూమ్లో పెడతాము. మా దగ్గరే ఉంటారు పిల్లలు. నువ్వు వెళ్ళి రిషితో మాట్లాడు, సరేనా అని అంటుంది జగతి. సరే అత్తయ్య, నాకు ఒక విషయం చెప్పండి, నేను తప్పు చేశానా అని అంటుంది వసు అమాయకంగా. జగతి నవ్వుతూ వసు తలపైన చేపెట్టి తలను నిమురుతూ, లేదు వసు, నువ్వే తప్పు చేయలేదు. నీలోని తల్లి మనసు నిన్ను ముందుకు కదలనివ్వలేదు, అంతే. ఈ విషయాన్ని రిషికి అర్థమయ్యేలా చెప్పు. నా కొడుకు అర్థం చేసుకుంటాడులే. అంతేకాదు వసు, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేదు తల్లి మనసు అని అంటూ ఉంటుంది జగతి. కానీ సార్ దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉంది అత్తయ్య. ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో, ఎలా చెప్పాలో ఏమో, ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది వసు. ఏం కాదు వసు, నువ్వు వెళ్ళు, పిల్లల్ని నేను చూసుకుంటాను కదా అని అంటుంది జగతి. వసు వాళ్ళ రూమ్కి వెళ్తూ రిషి సార్కి ఎలా చెప్పాలో ఏంటో అనుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడి, మే కైమిన్ సార్ అని అంటుంది. రిషి బెడ్ పైన కూర్చుని దిండిని చేతిలో పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. వసు వంక చూసి కోపంగా, నువ్వేమీ స్టూడెంట్ కాదు, నేనేమీ లెక్చరర్ని కాదు, ఇది క్లాస్ రూమ్, అంతకన్నా కాదు మీరు పర్మిషన్ అడగడానికి అని కోపంగా చెప్తాడు రిషి వసు వంక చూస్తూ. అమ్మో, చాలా కోపంగా ఉన్నారే, మీరు అంటున్నారంటే చాలా హర్ట్ అయినట్టే ఉంది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి, ఎలా కూల్ చేయాలి అని ఆలోచిస్తూ, ఇది క్లాస్ రూమ్ కాదని నాకు తెలుసు, మీరు లెక్చరరే కదా, అందుకే అడిగాను. ఏ రమ్మని చెప్తే మీ సొమ్మేమైనా పోతుందా అని లోపలికి వస్తూ ఉంటుంది వసు. నేను రమ్మని చెప్పకపోయినా మీరు వస్తారు కదా, మళ్ళీ దీనికి నా పర్మిషన్ ఎందుకో అని అంటాడు రిషి కోపంగా. పర్మిషన్ ఇస్తారా లేదా అని ఫార్మాలిటీ కోసం అడిగానులేండి అని అంటుంది రిషి పక్కనే కూర్చుంటూ వసు. వసు రిషికి ఆనుకుని కూర్చునేసరికి రిషి పక్కకు జరుగుతాడు. వసు మళ్ళీ రిషికి ఆనుకుని కూర్చుంటుంది పక్కకు జరిగి. వసు కూడా రిషి మళ్ళీ పక్కకు జరుగుతూ ఉంటాడు. మళ్ళీ వసు పక్కకు జరుగుతూ ఉంటుంది రిషికి ఆనుకుంటూ. ఏంటిది, బెడ్ పైన కూర్చొనివ్వవా అని అంటాడు రిషి. మీరు మరీ అంత కోపంగా మాట్లాడితే ఎలా అని అంటుంది వసు. అలా అని మీద కూర్చుంటూ తోసేస్తావా అని అంటాడు రిషి. నేనేమి మిమ్మల్ని తోసేనులేండి, కూర్చోండి, ఈ ప్లేస్ మొత్తం మీదే అని వసు దూరంగా జరిగి కూర్చుని రిషిని కోపంగా చూస్తూ ఉంటుంది. కోపంగా ఉండాల్సింది నేను, నువ్వు కాదు అని అంటాడు రిషి. సర్లేండి, ఎన్ని రోజులు కోపంగా ఉంటారో ఉండండి, మీ కోపం మీ ఇష్టం, మీరు మాట్లాడే వరకు నేను కూడా మాట్లాడను అని వసు కోపంగా బెడ్ పైన పడుకుంటుంది. ఇదేంటి, నా అలకను తీర్చాల్సింది పోయి రివర్స్లో తనే అలుగుతుందా? చెప్తాను, నేను మాట్లాడే వరకు తను మాట్లాడదా? నేను కూడా మాట్లాడను. నేను రిషేంద్ర భూషణ్ని, తగ్గేదే లేదు. ఊరికే పెట్టలేదు పేరు, ఆ పొగరు ఇంకా తగ్గలేదు, పొగరు అని వసు వంక కోపంగా చూస్తూ ఉంటాడు రిషి. అంతలో వసు కొంచెం పక్కకు జరిగి అటువైపు తిరుగుతూ ఉంటుంది. అంతలో రిషికి వసు పైట చెంగు పక్కకు జరిగి నడుం కనిపిస్తూ ఉంటుంది. ఎంత చూడకూడదు అనుకున్న రిషి వసు నడుమునే చూస్తూ ఉంటాడు. అస్సలు టెంప్ట్ అవ్వకూడదు అనుకుంటూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. నెమ్మదిగా రిషికి తెలియకుండానే రిషి చెయ్యి వసు నడుం దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. చచ్చా, నేను అస్సలు టెంప్ట్ అవును. అరే రిషి, కంట్రోల్గా ఉండరా అని అనుకుంటూ వసు దగ్గరికి వెళ్ళిన చేతిని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడు రిషి. ఇదంతా ఒక అంట గమనిస్తున్న వసు అటు తిరిగి నవ్వుకుంటూ ఉంటుంది. పాపం రిషి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. వసు నడుముని చూస్తూ అటు తిరిగి పడుకున్న వసుని చూస్తూ, రాక్షసువే నువ్వు, మామూలు రాక్షసు కాదు, బ్రహ్మ రాక్షసువి. నన్ను పుజ్జగించడం మానేసి మీరు మాట్లాడే వరకు నేను మాట్లాడను అని మంగమ్మ శపథం చేసి అటు తిరిగి ప్రశాంతంగా నిద్రపోతావా? పోనీలే, నా భార్యే కదా, తగ్గుదాము అనుకుంటే నేను కూడా శపథం చేశాను కదా, నువ్వు మాట్లాడే వరకు నేను మాట్లాడినాని. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? దగ్గరికి వెళ్ళాలన్నా దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ఆ రాక్షసు మనసు మార్చవయ్యా దేవుడా అనుకుంటూ రిషి మనసులోనే అనుకుంటూ ఉంటాడు. వసు కూడా రిషి పరిస్థితిని చూసి నవ్వుకుంటూ ఇటు తిరిగి రిషి వైపు, ఏంటి అన్నారు, రాక్షసా అని అంటుంది. రాక్షసేని నేనెప్పుడన్నాను అని అంటాడు రిషి. అదేంటి,
మనసులో కదా అనుకున్నది, మనసులోది కూడా వినిపించేసిందా అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులోనే. నాకు వినిపించిందిలేండి అని అంటుంది వసు లేని కోపాన్ని ప్రదర్శిస్తూ. అవును అన్నాను. ఏంటంట? రాక్షసి మాత్రమే కాదు, బ్రహ్మ రాక్షసి అని కూడా అన్నాను. అయితే ఏం చేస్తావు అని అంటాడు రిషి. ఏం చేస్తానా అని వసు కూర్చుంటుంది. ఇదేంటి కూర్చుంటుంది, కొంపతీసి కొడుతుందా ఏంటి అని అనుకుంటూ వసు వంక చూస్తూ ఉంటాడు రిషి. అమాంతంగా రిషిని చుట్టేస్తుంది వసు. అలా వసు రిషిని వాటేసుకునేటప్పటికి రిషికి మనసులో చాలా సంతోషంగా ఉన్న పైకి మాత్రం వసుని విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ నటిస్తూ ఉంటాడు. సారీ సార్, ప్లీజ్, సారీ 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 అని సారీలు చెప్తూ ఉంటుంది వసు రిషికి ముద్దులిస్తూ. ఇంకా కోపం పోలేదా అని అంటుంది వసు రిషి కళ్ళలోకి చూస్తూ. కోపం ఎప్పుడో పోయింది, నీ మీద నాకు కోపం ఉంటుందా అని అంటాడు రిషి ప్రేమగా. సార్, మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారని నాకు అర్థమైంది, మిమ్మల్ని చాలా బాధ పెట్టానని కూడా నాకు అర్థమైంది. కానీ ఎందుకో నాకు అసలు వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే అని అంటుంది వసు. నాకు అర్థమైంది, పిల్లల్ని వదిలిపెట్టి నువ్వు ఉండలేకపోయావు, అందుకే ఇంటికి వెళ్ళిపోదాము అన్నావు, అంతే కదా అని అంటాడు రిషి. వసు ఆశ్చర్యంగా రిషి వంక చూస్తూ, మీకెలా తెలిసిపోయింది అని అంటోంది. ఫస్ట్ చాలా కోపం వచ్చింది, ఎన్నో రోజుల తర్వాత మన ఇద్దరికి టైం గడపడానికి సమయం దొరికితే నువ్వు దాన్ని కూడా స్పాయిల్ చేసేసి ఇంటికి తీసుకొచ్చేసావు అని చాలా కోపం వచ్చింది. చాలా బాధపడ్డాను కూడా. రూమ్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆలోచించడం ప్రారంభించాను. అప్పుడు నాకు అర్థమైంది, పిల్లల్ని వదిలిపెట్టి నీ తల్లి మనసు ఆగలేకపోయింది, అందుకే నువ్వు వెనక్కి వెళ్ళిపోదాము అన్నావు అనిపించింది అని అంటాడు రిషి. అంటే మరి నేను రూమ్లోకి రాగానే మీరు కోపంగా ఉన్నారు కదా అని అంటుంది వసు. అంటే అప్పుడే కోపం తగ్గినట్టు తెలియకూడదు కదా అని అంటాడు రిషి నవ్వుతూ. అంటే నటించారా ఇంతసేపు అని అంటుంది వసు ఆశ్చర్యంగా. రిషి నవ్వుతూ వసు పెదవుల పైన ముద్దు పెడతాడు. సారీ సార్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, మీరు చాలా హర్ట్ అయ్యారు, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ప్రవర్తించను, ఐఎమ్ రియల్లీ సారీ సార్ అని వసు కూడా రిషికి ముద్దు పెడుతుంది. కోపతాపాలన్నీ మర్చిపోయి రిషి వసు ఒకటైపోతారు. సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లోనే టైంని స్పెండ్ చేస్తారు బయటికి వెళ్లకుండా. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.